వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. బంగారం ధరలు రోజు రోజుకు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర చూస్తే 1.70 లక్షల పైమాటే ఉంది. మరి ఈ పరిస్థితి సామాన్యులకు తీవ్రంగా ఆలోచింపచేస్తోంది. ఒకప్పుడు పొదుపు, భద్రత, సంప్రదాయానికి ప్రతీకగా భావించిన బంగారం ఇప్పుడు సామాన్యుడికి అందని వస్తువుగా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలు బంగారం కొనుగోలు చేయలేని పరిస్థితిలో ఉన్నాయి. పెళ్లిళ్ళు, శుభకార్యాలు అంటే తప్పనిసరిగా బంగారం ఉండాల్సిందే అన్న భావన కూడా క్రమక్రమంగా మారుతున్నట్లుగా తెలుస్తోంది. బంగారం ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రజలు వెండి, ఇతర లోహాలు లేదా ప్రత్యామ్నాయాల వైపే దృష్టి పెడుతున్నారు. కానీ వెండి ధరలు కూడా ఇటీవల కాలంలో గణనీయంగా పెరగటంతోనే ఆ మార్గం కూడా మనకంత సులభంగా కనిపించట్లేదు. మరి ఈ క్రమంలో కొన్ని ఆసక్తికరమైన చర్చలు సమాజంలో మొదలయ్యాయి. భవిష్యత్తులో మహిళలు బంగారం బదులు చెక్కతో తయారు చేసిన మంగళసూత్రం ధరించే పరిస్థితి రావచ్చని కూడా కొందరు అంచనా వేస్తున్నారు. అసలు ఇదంతా ఎందుకు వచ్చిందని చూస్తే దీనికి ఆధారంగా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానాన్ని ఉదాహరణగా చూపిస్తున్నారు. అయితే బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఒక దశలో బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. అది సామాన్యులకు అంటరాని వస్తువుగా మారుతుంది. మరి అప్పుడు ఏం చేస్తాం? తక్కువ ఆదాయం కలిగిన వాళ్ళు పెళ్లిళ్ళ టైంలో కూడా బంగారం బదులు చెక్కతో చేసిన తాలిబొట్టును ధరించే పరిస్థితి కూడా రావచ్చని చెప్పినట్లుగా ఆధ్యాత్మికవాదులు పేర్కొంటున్నారు. భారతీయ హిందూ సంప్రదాయంలో మంగళసూత్రానికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఇది కేవలం ఆభరణంలా మాత్రమే చూడరు. వివాహ బంధానికి, మహిళల సౌభాగ్యానికి ప్రతీకగా భావిస్తారు. సాధారణంగానే బంగారంతో తయారైన తాలిబొట్టునే ధరించడం మనకు ఆనవాయితీ. బంగారాన్ని మనం లక్ష్మీదేవిలా చూస్తాం. వాటితో పోలిస్తూ దాన్ని ధరించడం వల్ల మనకి శుభం, సంపద ఉంటాయని విశ్వసిస్తాం. అలాంటి బంగారం సామాన్యులకు దూరమైతే సంప్రదాయాలు కూడా మారాల్సిన పరిస్థితి రావచ్చని కూడా విశ్లేషకులు అంటున్నారు. ఇక భవిష్యత్తులో గనక బంగారం ధరలు చూస్తే 2 లక్షల మార్కును దాటే ఛాన్స్ ఉంటుందట. 1 గ్రాము బంగారం కొనటం కూడా సాధ్యం కాకపోవచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి. బంగారం ధరలు పెరగటానికైతే అంతర్జాతీయ కారణాలు కూడా ప్రధానం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఏర్పడిన భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, అలాగే అమెరికాలో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన విధించిన వాణిజ్య ట్యాక్స్లు, టారిఫ్లు ఇవన్నీ బంగారం పైన పెట్టుబడులను పెంచాయి. ఇక బ్యాంకుల వడ్డీ రేట్లు కూడా తగ్గడంతో అక్కడ బాండ్లు, డిపాజిట్ల కంటే బంగారమే మనకి సురక్షిత పెట్టుబడిగా మారిందని కూడా పెట్టుబడిదారులు భావిస్తున్నారు. మరి ఇదే టైంలో 2025లో ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు అయితే టన్నుల కొద్దీ బంగారాన్ని కొనుగోలు చేశాయన్న వార్తలు కూడా మార్కెట్లో డిమాండ్ని మరింత పెంచాయి. ఫలితంగా ఇప్పుడు మనం చూస్తుంది బంగారం ధరలు తగ్గే అవకాశాలు ప్రస్తుతానికి అసలు కనిపించట్లేదు. ఇక అంతర్జాతీయ స్థాయిలో పెద్ద మార్పులు ఏవైనా వస్తే తప్ప ధరలు దిగొచ్చే సూచనలే లేవని నిపుణులు చెబుతున్నారు. అసలు భవిష్యత్తు ఎలా ఉంటుందో మనం ఇప్పటికి చెప్పలేకపోయినా ప్రస్తుతం మాత్రం బంగారం సామాన్యుడి నుంచి క్రమంగా దూరం అవుతున్న నిజం మాత్రం మనం స్పష్టంగా చూడొచ్చు. మరి మీరేమంటారు? దీనిపైన మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.